Hello friends, once again welcome to our RK's YouTube channel. In the past we witnessed only news from Deccan Chronicle. Now besides Deccan Chronicle, we would like to take the newspaper vocabulary from Hindu also. So a few vocabulary words from Hindu and some more vocabulary words from DC. Combining these two, we will move forward. Okay, nice. Start. Today's first one. APSRTC to ply 700 buses. 700 buses. Ply. 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 సో ప్లై అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్లై అంటే కనుక అటు ఇటు తిరగడము. ఓకే, అటు ఇటు తిరగడాన్ని ప్లై అని చెప్తాం అంతా కూడా. అంటే ఎట్లాగా? సో టు ట్రావెల్ బిట్వీన్ టూ పర్టికులర్ ప్లేసెస్. టు ట్రావెల్ బిట్వీన్ టూ పర్టికులర్ ప్లేసెస్. సో అది ప్రయాణ సాధనం బస్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఇలా దీనికి ప్లై అని వాడతారు. ప్లై. ఇక్కడ చూడండి, ఏపీఎస్ఆర్టీసీ విల్ డిప్లాయ్ 700 buses టు ట్రాన్స్పోర్ట్ పీపుల్ హెడింగ్ టు కేసరపల్లి, ఐటీ పార్క్ ఎట్ గన్నవరం. అంటే గన్నవరం దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి గారిది ప్రమాణ స్వీకారోత్సవం కదా, మిస్టర్ చంద్రబాబు నాయుడు యాజ్ చీఫ్ మినిస్టర్. సో దానికి ఒక 700 బస్సులు నియమింపబడ్డాయి. ఆ నియమించడాన్ని డిప్లాయ్ అంటారు. డిప్లాయ్. ఓకే, ఏపీఎస్ఆర్టీసీ విల్ డిప్లాయ్ 700 buses టు ట్రాన్స్పోర్ట్ పీపుల్ హెడింగ్ టు కిస్రపల్లి. క్లియర్? ఇక్కడ ప్లై అంటే కనుక అటు ఇటు తిరుగు అని సెన్స్ వస్తుందంతా కూడా. దిస్ ట్రైన్ ప్లైస్ ట్వైస్ ఎ డే బిట్వీన్ చెన్నై అండ్ రామేశ్వరం. అంటే ఈ ట్రైన్ చెన్నైకి రామేశ్వరం మధ్య 2 సార్లు తిరుగుతుంది రోజుకి కూడాను. అలాగా ప్లై అంటే కనుక అటు ఇటు తిరుగు అని అర్థం అంత. ఓకే, ఫైన్. నెక్స్ట్, బస్సెస్ ప్లై రెగ్యులర్లీ టు అండ్ ఫ్రో ఆర్ టు అండ్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్. అంటే ఈ ప్లేసెస్ నుంచి తరచుగా బస్సు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, కంగారం పడక్కర్లేదు అని చెప్పడం. బస్సెస్ ప్లై రెగ్యులర్లీ టు అండ్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్. ఈ ప్లేస్ నుంచి చాలా చోట్లకు వెళ్ళడం రావడం అంతా కూడా కుదురుతూ ఉంటుంది. ప్లై అంటే అటు ఇటు తిరుగు కంటిన్యూస్గా. క్లియర్? దెన్ సిపిఎం అర్జెస్ న్యూ ఎన్డీఏ గవర్నమెంట్ టు అసిస్ట్ ఫార్మర్స్ ఆఫ్ రాయలసీమ. సిపిఐఎం అర్జెస్, యుఆర్జిఎస్ అర్జెస్. ఇక్కడ అర్జెస్ అంటే అర్థం ఏంటి? అర్జ్ అంటే కోరు అని వస్తుంది. ఇక్కడ కోరడం, లేదా సలహా ఇవ్వడం, లేదంటే ఒక పని చేయమని తొందర పెట్టడం. ఓకే, మరొకసారి చెప్తాను. కోరు, తొందర పెట్టు. ఓకే, లేదంటే అర్థించు అని కూడా వస్తుంది కూడా, అర్థించు. సో టు అడ్వైజ్ ఆర్ ట్రై హార్డ్ టు పెర్సుయేడ్ సంబడి టు డూ సంథింగ్. పెర్సుయేడ్ అంటే కనుక ఒక పని చేయమని కొంచెం పద్దాకా వెన్నాడడం, తొందర పెట్టడం ఇట్లా ఇక్కడ. సో టు అడ్వైజ్ సలహా ఇవ్వడం. ఓకే, టు సీక్ కోరడం. ఓకే, ట్రై హార్డ్ గట్టిగా ప్రయత్నించడం. దేనికి? టు పెర్సుయేడ్ సంబడి టు డూ సంథింగ్. ఏదైనా చేయమని వాడిని కొంచెం పద్దాకా వెనకాల పడి తొందర పెట్టడం, దీన్ని అంటారు అనమాట. సిపిఎం అడ్జస్ట్, ఇదే కోరుతుందంతా ఎన్డీఏ గవర్నమెంట్కి, కాస్త రాయలసీమకి ఏదన్నా సహాయం చేయండి తొందరగా అని చెప్పడం అంతా కూడా. ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక స్ట్రక్చర్ ఎలా అంటే, సి హియర్. సబ్జెక్ట్, వర్బ్, అర్జ్ ప్లస్ ఎవరిని అర్జ్ చేస్తాం? ఇది సంబడి, అంటే ఒక ప్రభుత్వం కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా కూడా. నెక్స్ట్, ఆ చెప్పేటువంటి కోరేది 2+V తో చెప్తాం. అంటే టు కంప్లీట్, టు రిలీజ్ ఆర్ టు హెల్ప్, ఇట్లంతా కూడా, టు అసిస్ట్ ఇట్లాగా. సో ఇక్కడ అర్జ్తో పాటుగా మనం రెగ్యులర్గా వాడే కొన్ని వేరే వర్డ్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, అర్జ్, ఆస్క్, అడ్వైజ్, రిక్వెస్ట్, ఇలా కూడా వాడచ్చు. ఇప్పుడు వీటితో చాలా ఈజీగా కొన్ని సెంటెన్స్ ఫామ్ చేయండి తొందరగా. సో సబ్జెక్ట్ ప్లస్ ఆస్క్, అది టెన్సెస్ అనేది మీకు తెలిసి ఉండాలి. సింపుల్గా పాస్ట్ టెన్స్ తీసుకుందాం. పాస్ట్ టెన్స్ తీసుకుంటే కనుక యూ కెన్ సే అర్జ్డ్, ఆస్క్డ్, అడ్వైజ్డ్, దెన్ రిక్వెస్టెడ్. సో ఇప్పుడు చెక్ చేయండి. ఇవాళ ఇంటికి త్వరగా రమ్మని మా అమ్మగారు నన్ను అడిగారు. సో సబ్జెక్ట్, మై మదర్ ఆస్క్డ్, నన్ను కదా, మీ. సబ్జెక్ట్ అది సంబడి. మై మదర్ ఆస్క్డ్ మీ టు కమ్ హోమ్ ఎర్లీ టుడే. మై మదర్ ఆస్క్డ్ మీ టు కమ్ హోమ్ ఎర్లీ టుడే. దెన్ అడ్వైజ్, నేను ఆయనకి సలహా ఇచ్చాను. ఐ అడ్వైజ్డ్ హిమ్ టు ఫాలో ద వొకాబులరీ ఎవ్రీ డే. రోజు వొకాబులరీ చూడబ్బా అని సలహా ఇచ్చాను.
ఐ అడ్వైజ్డ్ హిమ్ టు ఫాలో వొకాబులరీ ఎవ్రీ డే. ఇలాగ ఫ్రెండ్స్ ఇలాంటి వర్డ్స్ చూసుకుంటే చక్కగా సంబడి పెట్టండి, పక్కన 2+1 యాడ్ చేయండి, చాలా ఈజీగా నోట్ చేస్తూ ఉండొచ్చు. రిక్వెస్టెడ్, సో ఐ రిక్వెస్ట్ ద మేనేజర్ టు శాంక్షన్ మై లీవ్. ఒక లీవ్ని శాంక్షన్ చేయండి అబ్బా అని చెప్పి అతను కోరాను నేను. ఇలా అర్జ్, ఆస్క్డ్, అడ్వైజ్డ్, రిక్వెస్టెడ్, సంబడి పక్కన 2+1 హ్యాపీగా అక్కడ. సో ట్రై టు డెవలప్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఓకే, రైట్. నెక్స్ట్, నీట్ 2024 రిజల్ట్స్ రో SFI డిమాండ్స్ థరో ప్రోబ్. ఇక్కడ ROW రో అంటే మనకు యాక్చువల్గా రోస్ అండ్ కాలమ్స్ అంటారు కదా, రో ఒక వరుసలో క్రమంలో అదంతా కూడా ఒక రోలో రెండందరూ కూడా అని చెప్తుంటారు, అది ఓకే. కానీ ఇక్కడ రో అంటే కనుక వివాదము, గొడవ అని వస్తుంది. ఇక్కడ ఒక వచ్చేసరికి ఏ నాయిజీ ఆర్గ్యుమెంట్ ఆర్ ఫైట్ అంటే వివాదము లేదంటే గొడవ అని వస్తుంది ఇక్కడ, గొడవ. సో ఈ నీట్ గొడవ ఏంటో తెలుసు కదా, అది కొంచెం మందికి మార్క్స్ ఎక్కువ వచ్చేసినాయని, కాస్త ఎక్కువ కలిపారని, లేదా పేపర్ కొంచెం ముందు అవుట్ అయిందని ఏదో గొడవ జరుగుతుందంతా కూడా. ఆ గొడవని రా అని పిలుస్తారు అనమాట. అక్కడ నీట్ 2024 రిజల్ట్స్ రా. ఓకే, రైట్. ఇది హిందూ కదా, హిందూ పేపర్. దీనిలో ఇచ్చినటువంటి కొన్ని వర్డ్స్ చెక్ చేసుకుని ఇంకా చాలా బాగుంటుంది అంతా కూడాను. సో ఇలా ఇచ్చారు, 2024 ఎగ్జామినేషన్స్ ఫాలోయింగ్ ద వైడ్ స్ప్రెడ్ కన్సర్న్స్. అంటే వైడ్ స్ప్రెడ్ కన్సర్న్స్ అంటే కనుక దాని చక్కటి అర్థం వచ్చేసరికి విస్తృత ఆందోళనలు. అంటే ఎక్కువగా దేశమంతా కూడా ఆందోళన జరుగుతుంది అంతా కూడా. సో ఈ విస్తృత ఆందోళనల మధ్య ఈ పర్టికులర్ ఎగ్జామ్ని మరొకసారి పరీక్షించిన త్వరగా, పూర్తిగా అని చెప్తున్నారు ఇక్కడ. థరో అంటే కనుక పూర్తిగా, కంప్లీట్గా. ప్రోబ్ అంటే దర్యాప్తు, చెప్పుకున్నాం లాస్ట్ టైం. సో పూర్తిగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు అంతా కూడా. వైడ్ స్ప్రెడ్ కన్సర్న్స్ అంటే విస్తృత ఆందోళన అనే వస్తుంది కూడా. అలాగే సో మిస్టర్ బాబావలి ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఇమీడియట్ క్లారిటీ. ఇక్కడ చూడండి, ఎంఫసైజ్ ద నీడ్ ఫర్, ఇది గమనించాలి, ఇది మంచి పదం. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ అంటే ఆ అవసరాన్ని గుర్తించమని గట్టిగా కోరడం, అంటే నొక్కి చెప్పడం అన్నమాట ఇక్కడ. హీ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ మెడిటేషన్ ఇన్ డే టు డే లైఫ్. ఐ మీన్ ద మాస్టర్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ మెడిటేషన్ అంటే రోజు జీవితంలో మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నొక్కి చెప్పాడు. ఇలా ఎవరైనా ఒక పర్టికులర్ పాయింట్ని నొక్కి చెప్పేటప్పుడు ఈ ఎంఫసైజ్ అనే పదాన్ని చక్కగా వాడతారు. ఎంఫసైజ్ అవసరాన్ని, ఈ ఎంఫసైజ్ ద నీడ్ అనే పక్కన కలుపుకోవడమే హ్యాపీగా. ఈ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఇమీడియట్ క్లారిటీ. సో ఈ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే స్కిల్స్ పెంచుకోవాలి, ఆ అవసరాన్ని నొక్కి చెప్పాడు, గట్టిగా చెప్పాడు అని చెప్పడం. అలాగే నెక్స్ట్ వన్, హీ రైజ్డ్ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ ద NTA అడ్మినిస్ట్రేషన్. అంటే హీ రైజ్డ్ అబ్జెక్షన్ అంటే అతను కొన్ని అబ్జెక్షన్స్ని లేవనెత్తాడు అని చెప్పడం అంతా. మనమేమో హీ పుట్ సమ్ అబ్జెక్షన్స్, హీ కెప్ట్ సమ్ అబ్జెక్షన్స్ ఇలా వాడతారు. కానీ ఈ న్యూస్ పేపర్స్ చదవడం వల్ల ఇంకొంచెం చక్కటి వొకాబులరీ వాడడం నేర్చుకుంటాం అనమాట. ఈ రైజ్డ్ అబ్జెక్షన్స్ అంటే తను కొన్ని అబ్జెక్షన్స్ని లేవనెత్తాడు, అక్కడ అభ్యంతరాలను లేవనెత్తాడు అని చెప్పడం అంతా కూడా. అంటే మీరు నేర్చుకునేటప్పుడు కేవలం వర్డ్ ఒకటే పట్టుకోవద్దు, ఆ వర్డ్ దేంతో కలిపి వాడారు ఆ కాంబినేషన్ తీసుకోండి. కాంబినేషన్ అంటే ఏంటి ఇక్కడ చెప్పబడేది ఏమంటే కన్సర్న్. ఇది చూడు, వైడ్ స్ప్రెడ్ కన్సర్న్ అంటే అదే వాడాలని కాదు, అలాంటి తరహా వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంఫసైజ్ ద నీడ్, ఈ రెండు కలిపి. ఇక్కడ రైజ్ అబ్జెక్షన్స్ అంటే ఈ పదాలు వేరే వేరే చోట కూడా వాడతాం, కానీ ఈ కాంబినేషన్ మాత్రం బాగుంటుంది. అలాంటి కాంబినేషన్స్ అనేవి కొన్ని మీ జాబ్లో రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఇవి పెరిగే కొద్ది కూడా మీకు లాంగ్వేజ్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంటుంది అంతా కూడా. క్లియర్? ఫైన్ ఫైన్ ఫైన్. ఇంతకు ఇక్కడ చూడండి, రో అంటే కనుక గొడవ, వివాదం. ప్రోబ్ అంటే దర్యాప్తు. థరో అంటే పూర్తిగా, కంప్లీట్. క్లియర్? సో వైడ్ స్ప్రెడ్ కన్సర్న్స్ విస్తృత ఆందోళనలు. దెన్ రైజ్ అబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాన్ని లేవనెత్తు. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్. క్లియర్? నెక్స్ట్, ఓన్లీ డెవలప్మెంట్ మ్యాటర్స్, నో ప్లేస్ ఫర్ విండిక్టివ్ పాలిటిక్స్. ఎసెట్స్ నాయుడు. ఓకే, విండిక్టివ్ పాలిటిక్స్. విండిక్టివ్ పాలిటిక్స్ అంటే ప్రతీకార రాజకీయాలు. సో మా దగ్గర ప్రతీకార రాజకీయాలకి చోటు లేదు, తావు లేదు అని చెప్తాను అనమాట. విండిక్టివ్ అంటే ప్రతీకార. సో ప్రతీకార రాజకీయాలు, వీటిని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇట్లాగా విండిక్టివ్ కమెంట్. సో హీ మేడ్ ఏ విండిక్టివ్ కామెంట్ అంటే ఏదో ప్రతీకారంతో చేసిన కామెంట్, అది అందులో నిజమేం లేదు. దెన్ విండిక్టివ్ బై నేచర్, దట్ మ్యాన్ ఈజ్ విండిక్టివ్ బై నేచర్. మనం స్వభావరీత్యా అని చెప్పేటప్పుడు బై నేచర్ చెప్తాం. ఓకే, సో హీఈస్ సెన్సిటివ్ బై నేచర్. ఓకే, హీఈస్ హెల్ప్ఫుల్ బై నేచర్, హీఈస్ కైండ్ బై నేచర్. అలాగే
హీఈస్ విండిక్టివ్ బై నేచర్, అంటే స్వభావరీత్యా ఆయన చాలా ప్రతీకార జ్వాలతో ఉంటాడు, ఆయన స్వభావం అది ఎప్పుడు కూడా ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాడు. సో యూ సే దాట్ హీఈస్ విండిక్టివ్ బై నేచర్, ఇట్లా అక్కడ క్లియర్. దెన్ ఎసెట్స్ అన్నారు కదా, ఎసెట్, ఎస్ఎస్సిఆర్టీ ఎసెట్, ఇది ఇందాక ఎంఫసైజ్ అన్నారు కదా దానికి ఈక్వల్ అనమాట ఇక్కడ, అంటే నొక్కి చెప్పు. సో మిస్టర్ నాయుడు asserted that we need to work harder, మనం గట్టి కష్టపడాలని చెప్తారు అంతా కూడాను, ఇలా asserted, emphasized, ఇలాగ క్లియర్. నెక్స్ట్ ఈడీ లైక్ టు గ్రిల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ముంజమ్మల్ బాయ్స్, అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ని గ్రిల్. ఇక్కడ గ్రిల్ అంటే ఏంటి, జిఆర్ఐఎల్ గ్రిల్, ఇది చాలా ఎక్కువగా మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం. గ్రిల్ ఒక విధంగా గ్రిల్ అంటే వేయించడం, వేయించు, ఎక్కువగా అదిగో అలాగ పొయ్యి మీద అది పెట్టి దాని మీద వేస్తుంటారు కదా, చికెన్ కానీ ఏదన్నా మొక్కజొన్న కండి కానీ అలా వేస్తుంటారు కదా, ఆ వేయించడాన్ని గ్రిల్ అంటారు. గ్రిల్ వేయించు, వేయించు. సో జాన్ ఈజ్ గ్రిల్లింగ్ చికెన్ ఇన్ ద బ్యాక్ యార్డ్, అంటే అక్కడ పెరట్లో జాన్ చికెన్ వేయిస్తున్నాడు, అక్కడ అంతా కూడా బొగ్గులన్నీ పెట్టి ఏదో పెట్టి దానిపైన వేయిస్తున్నాడు అంతా కూడాను. జాన్ ఈజ్ గ్రిల్లింగ్ అంటే వేయించడం, ఇది తెలిసిన పదం, ఇట్స్ ఓకే. బట్ ఇంకో గ్రిల్కి వేరే అర్థం ఉంటుంది, ఏంటంటే ఒక దర్యాప్తులో క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్స్ అడిగి వాళ్ళని వేయించడం, అక్కడ వేయించడం అని కాదు, ప్రశ్నలతో సతాయించడం, ఇబ్బంది పెట్టడం అని వస్తుంది కూడా. ఇది ఎక్కువగా సిబిసిఐడి ఇలా పోలీస్ ఎంక్వైరీ అందులో క్వశ్చన్స్ అడుగుతూ చేస్తారు కదా, ఆ ప్రాసెస్లో గ్రిల్లింగ్ అంటారు అనమాట. ఇక్కడ ఏంటి, ఈడీ ఈజ్ లైక్లీ టు గ్రిల్ ప్రొడ్యూసర్స్, అంటే ఆ సినిమా నిర్మాతలను ఈడీ కొంచెం ప్రశ్నలతో వాళ్ళని గట్టిగా వేయించవచ్చు, అంటే వాళ్ళని గట్టిగా అడగచ్చు అని చెప్పడం అనమాట. ఇక్కడ టు ఆస్క్ సమ్వన్ ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఏ లాంగ్ టైం, ఎక్కువసేపు వాళ్ళని ప్రశ్నలతో. మీరు చూడండి సిబిసిడి కేసులో చాలామంది ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు, లేదంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఓకే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అప్పుడు చేసినప్పుడు కంటిన్యూస్గా అది 4 hours 5 hours జరుగుతూనే ఉంటుంది అంతా కూడా. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ని గ్రిల్లింగ్ అంటారు, గ్రిల్లింగ్ క్లియర్. సో ఆఫ్టర్ బీయింగ్ గ్రిల్డ్ బై ద పోలీస్, అంటే పోలీస్ చేత అంతసేపు ఆయన ప్రశ్నలతో వేధించబడిన తర్వాత 2 days తర్వాత ఆయన చెప్పాడు, జాన్ రివీల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్కామ్, ఆ స్కామ్లో జరిగింది ఏంటి డీటెయిల్స్ అని చెప్పాడు. అప్పుడు దాకా చెప్పాల, వాళ్ళు చాలా ప్రశ్నలతో వేరించి వెన్నాడి అడిగితే అప్పుడు చివరికి చెప్పుకొచ్చాడు అనమాట అంతా కూడా. అలా గ్రిల్ అంటే కనుక ప్రశ్నలతో వేరించు, ఇది రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటుంది. సాక్ బైరన్ సింగ్ గవర్నమెంట్ ఇన్ మణిపూర్ అండ్ స్టార్ట్ హీలింగ్. సాక్, ఎస్సీసీకే సాక్ అంటే కనుక 2 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి సాక్ అంటే గోనె సంచి, ఆ గోనె సంచి ఉంటుంది కదా దాన్ని సాక్ అంటారు, సాక్. ఇంకోటి సాక్ అంటే వేటు వేయు, తొలగించు, తీసివేయు అని అర్థం వస్తుంది సాక్ అంటే కనుక. సో టు రిమూవ్ సమ్వన్ ఫ్రమ్ ఏ జాబ్ ఆర్ పోస్ట్, అంటే ఒక జాబ్ నుంచి కానీ ఉద్యోగం నుంచి కానీ ఒక పదవి నుంచి కానీ తొలగిస్తే కనుక దెన్ సాక్ అంటారు, సాక్. ఈ వాజ్ సాక్డ్ అంటే ఆయన తొలగించబడ్డాడు, ఆయన మీద వేటు పడ్డది, తీసేసారని అంతా కూడా. దే సాక్డ్ హర్ ఫర్ బీయింగ్ లేట్, ఆయన లేట్గా వచ్చినందుకు ఆయన తొలగించేశారు ఇక్కడ. ఓకే, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లేట్గా వచ్చారు, తీసేశారు అంతా కూడా. హీ గాట్ సాక్డ్ ఫ్రమ్ హిస్ లాస్ట్ జాబ్, ఆయన చివరిగా చేసిన జాబ్ నుంచి తీసివేయబడ్డాడు. ఇక్కడ తీసివేయడానికి రీజన్స్ 2 ఉంటాయి, అంటే ఇక్కడ సాక్ అనే పదం ఎక్కువ వాడడానికి. ఒకటి వాళ్ళు చేసిన ఏదో ఒక తప్పు వల్ల తీసేయడం ఒకటి, లేదంటే కంపెనీ స్వతహాగా ఉన్న ఎంప్లాయీస్ని తగ్గించేసుకోవడానికి తీసినప్పుడు కూడా వెయిట్ వేయడానికి కూడా సాక్ వాడతారు. అదే మనం చెప్తారు కదా లే ఆఫ్ అని, లేదంటే రెసిషన్ అంటుంటారు కదా, అలాంటి సందర్భంలో తీసివేయడానికి కూడా, అంటే ఎంప్లాయీ తప్పు లేకపోయినా సరే, ఒకటి తప్పు ఉంటే తీసేయడానికి ఎప్పుడు సాక్ వాడతారు, ఇంకొకటి అవసరాన్ని బట్టి తగ్గించుకున్నా కూడా ఈ పదం వాడచ్చు, సాక్. నెక్స్ట్ జగన్ రివ్యూస్ ఎలక్షన్ డిబాకల్ విత్ లీడర్స్. సో ఎలక్షన్ పరాజయం, దీనికి యాక్చువల్గా దీన్ని డిబాకల్ అని పలగాలి, అంటే ఇక్కడ బాగా దీర్ఘం ఉంటుంది. డిబాకిల్ అంటే కనుక పరాజయం, ఎన్నికల పరాజయం. ఎలక్షన్ డిబాకిల్ అంటే ఎన్నికల పరాజయం, డిబాకిల్ అంటే ఓటమి, పరాజయం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అర్థం ఏంటి, జగన్ రివ్యూస్ ఎలక్షన్ డిబాకిల్ విత్ లీడర్స్, అంటే వాళ్ళ నాయకులతో అయినా చర్చిస్తున్నారు అనమాట. అరే ఎందుకు మనం ఎన్నికల్లో అలా ఘోర పరాజయం అయ్యాము, కారణాలు ఏంటి అని వాళ్ళు క్షేత్రస్థాయిలో పూర్తిగా దాన్ని పరిశీలిస్తున్నారు అని చెప్పడం అంతా కూడా. క్లియర్, గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద కొలాప్స్ ఆఫ్ ద కంపెనీ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ డిబాకిల్ ఇన్ యుఎస్ హిస్టరీ, అంటే యుఎస్ చరిత్రలోనే అసలు కంపెనీ ఇలా కొలాప్స్ అయిపోవడం అనేది ఆర్థికంగా నలిగిపోవడం, పరాజయం అవడానికి గొప్ప ఎగ్జాంపుల్. ఒక కంపెనీ ఆర్థికంగా నలిగిపోవడం, పరాజయం పొందడం, చితికిపోవడానికి యుఎస్ చరిత్రలో ఇదొక గొప్ప ఎగ్జాంపుల్గా మిగిలిపోతుందని చెప్తున్నారు అనమాట అంతా కూడా. క్లియర్, డిబాకిల్ అంటే ఏంటి, పరాజయము, ఓటమి. నెక్స్ట్ ఉమెన్ క్రియేట్స్ ఫ్లట్టర్ టు మీట్ నాయుడు.
ఉమెన్ క్రియేట్స్ ఫ్లట్టర్ టు మీట్ నాయుడు. క్రియేట్ ఫ్లట్టర్ అంటే ఆ పదం కాంబినేషన్ చెప్పాను కదా, ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. క్రియేట్ ఫ్లట్టర్ అంటే అలజడి సృష్టించు, అలజడి సృష్టించు. అక్కడ ఫ్లట్టర్ అంటే కనుక నౌన్, అది ఒక నౌన్గా మీనింగ్ ఏంటంటే ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎక్సైటెడ్ యాక్టివిటీ, కాస్త అలజడి అనమాట. సో ఈ అలజడి సృష్టించడానికి క్రియేట్, అది క్రియేట్ ఫ్లట్టర్ ఆ కాంబినేషనే వాడితేనే అందంగా ఉంటుంది అనమాట. ఇక్కడ దీన్ని కొలొకేషన్ అంటారు. కొలొకేషన్ అంటే యాక్సెప్టెడ్ కాంబినేషన్స్. ఓకే, ఒక లాంగ్వేజ్లో ఆ కనెక్టివిటీకి అదే సూట్ అవుతుందని చెప్పేది కొలొకేషన్ అవుతుంది. తర్వాత చెప్తాను దాని గురించి క్లియర్గా. అలజడి సృష్టించు. ఓకే, ఫ్లటర్ అంటే రెపరెపలాడని కూడా వస్తుంది. ఒకటి క్రియేట్ ఫ్లటర్ ఇది నౌన్, అదే ఫ్లటర్ వర్బ్ తీసుకుంటే కనుక రెపరెపలాడు. ఇన్ఫ్యాక్ట్ ఫ్లటర్తో రకరకాల అర్థాలు ఉంటాయి, సిచ్యుయేషన్స్ ఉంటాయి, ఈడియమ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఇది చాలు. ఫ్లటర్ రెపరెపలాడు. ద టీడీపీ ఫ్లాగ్స్ ఆర్ ఫ్లటరింగ్ ఇన్ ద స్వేరింగ్ సెరమనీ క్యాంప్. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే క్యాంప్లో అబ్బో వీళ్ళ జెండాలన్నీ కూడా రెపరెపలాడుతూ. అలాగా ఫ్లటర్ అంటే రెపరెపలాడు అని కూడా వస్తుంది అంతా కూడాను. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దేర్ ఇన్ ద వొకాబులరీ. హోప్ యు ఆర్ ఫాలోయింగ్. అంటే ఈ వీడియోస్ చేస్తున్నామంటే కొంచెం కష్టమైనా సరే దాని మీద టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కొంతమంది కన్నా ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అనేటువంటి ఒక హోప్తో చేస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దోస్ హు ఆర్ ఫాలోయింగ్ ద vocabulary words, so please keep a comment whether you are following or not. If I come to know that, then I too feel happy and work harder to keep some more vocabulary words. ఇంకా మంచి వర్డ్స్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు ఫాలో అవుతున్నారో కాస్త అక్కడ కమెంట్లో జస్ట్ రాయండి మీ ఒపీనియన్స్. అలాగే ఇందులో ఏదైనా అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా, లేదంటే ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా కూడా నిర్మోహమాటంగా అక్కడ కమెంట్ బాక్స్లో పెట్టండి. నేనేమి ఫీల్ అవ్వను. ఇది మన బెటర్మెంట్కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద టుడేస్ వీడియో. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ. బాయ్.